హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేసి టిక్కా బిర్యానీ ఎలా తయారు చేయాలో, బయట కొనుక్కోకుండా మసాలా ఇంట్లో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆనియన్ వేయించుకొని 1.5 కేజీ రైస్కి 1 కేజీ చికెన్, ఒక లెమన్తో వాష్ చేసుకోండి ఫస్ట్ స్మెల్ అంతా పోవడానికి. కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెమే వేసుకొని కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న ఉల్లిగడ్డలు, నెయ్యి, ఫస్ట్ ఈ కొన్ని మ్యాగ్నేట్ చేయాలి మంచిగా నీట్గా మ్యాగ్నేట్ చేశాక, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ దాంట్లోనే చిల్లీ పౌడర్, తగినంత మనకి క్వాంటిటీ సరిపోనే వేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు వేస్తాం కాబట్టి మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది. ధనియాల పౌడర్, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ కలిపింది సపరేట్గా ఉంటుంది కదా, జీలకర్ర, ఆ పౌడర్. మనం బయట మసాలా కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పసుపు, సాల్ట్ దీంట్లో కొంచెం వేసుకోవాలి. మళ్ళీ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవాలన్నమాట. మమ్మీ బాగా చేస్తుందని చెప్పి మొన్న ఊరు వెళ్ళాం కదా, అప్పుడు చేసి చూసాం, మీ అందరికీ చూపిద్దామనేసి. బిర్యానీ ఆకు, పుల్లటి పెరుగు, దాల్చిన చెక్కలు ఒక 4, లవంగాలు, యాలుక్కాయలు, జాజి పువ్వు, జాపత్రి అన్నీ దీంట్లో కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత మ్యాగ్నేట్ చేశాక ఎంత అవసరం పడుతుందో వాటర్ బాయిల్ అంత, మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మళ్ళీ బిర్యానీ ఆకు, మళ్ళీ మసాలాలు అనమాట. దీంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, జాపత్రి, జాజికాయ అన్నీ వేయాలన్నమాట. అది కొంచెం మనం స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకోండి. వద్దు అంత తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవాలి. ఒక 1 లెమన్ దీంట్లో పిండేసి కొంచెం అంతా ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ కూడా వేస్తే అనమాట, ఆయిల్ వేస్తే ఏంటంటే రైస్ అంటుకుపోదు కాబట్టి అలా వేస్తారు. ఇదే ప్రాసెస్ కదా, ఏ ప్రాసెస్లో అయినా అలా వేస్తారనమాట. ఒక బాండి తీసుకొని దాంట్లో మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ అన్నీ వేయాలి. ఇది రైస్ 70%, అందరు 50% అంటారు కానీ అది ఉడకదండి తొందరగా. 70% బాయిల్ అయ్యాక రైస్ తీసేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నీట్గా ట్రాన్స్ఫర్ చేశాక నేను చూపిస్తున్నాను చూడండి పక్క నుండి ఒక ఫింగర్ తోటి. అన్ని మామూలుగా వీడియోస్లో 50% అని చెప్తారు కానీ 50% కాదు, 70% అవ్వాలి. మళ్ళీ పైన జీలకర్ర పౌడర్, మసాలా పౌడర్ కొంచెం వేశాక ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కలర్ వాటర్, నెయ్యి, మమ్మీ వేస్తుంది చూడండి కలర్ వాటర్. దీని పేరు వచ్చేసి టిక్కా బిర్యానీ, రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇది అనమాట. వితౌట్ బయట మసాలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, మసాలా లేని వాళ్ళు యూజ్ చేయము అనుకున్న వాళ్ళు ఇంట్లో ట్రై చేసి చూడండి. కొంచెం నెయ్యి వేసేసి దానిపైన టిష్యూ పేపర్స్, మామూలుగా పెద్ద ఫంక్షన్స్లో ఏంటంటే చపాతీ పిండిలు అవన్నీ పెడతారు కదా, ఇట్లా టిష్యూస్ వేయడం వల్ల ఆ తడి అనేది దానికి పీల్చుకోకుండా ఉంటుంది. చాలా బాగుందన్నమాట. మేము ఫస్ట్ టైం తిన్నాము, బాగుందని మీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఎలా ఉందో తినేసి కామెంట్ సెక్షన్ చేసుకొని తిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.